డాక్టర్ కొట్టేచెన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా మహనీయ వాజ్పేయి గారి ప్రస్థానం ఎలా మొదలైంది రాజకీయంలో అంటే, అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్లో బ్రాహ్మణులలో ఉన్నతమైన కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో 25/12/1924న కృష్ణబిహారీ వాజ్పేయి కృష్ణాబెండ్లకు 7 మంది సంతానంలో 6వ సంతానంగా జన్మించారు వాజ్పేయి. వాస్తవంగా కృష్ణబిహారీ వాజ్పేయిది స్వస్థలం భటేశ్వర్. ఈ ఊరు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఊరిలో దాదాపు 1000 దేవాలయాలు ఉండేయని చెప్పేసి ప్రతీతి. ఆ దేవాలయాలన్నింటినీ కూడా 7-8 శతాబ్దాల్లో గూర్జరులు ప్రతిహారులు అనే రాజులు నిర్మించారని చెప్తారు. అయితే ఉపాధ్యాయునిగా గ్వాలియర్లో చేరుకొని అక్కడే ఉండేవారు కృష్ణబిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి చదువు గ్వాలియర్లో సాగింది, ఆ తర్వాత కాన్పూర్లో కూడా సాగింది. వీరిద్దరు లా చదివేటప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, ఒకే గదిలో ఉండేవారు. అయితే వాజ్పేయి గారు లా మధ్యలో మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో 18 ఏళ్ల వయసులో పాల్గొన్న వాజ్పేయి జైలుకు కూడా వెళ్ళారు. అలాగే లా మానేశాక దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహవాసంతో రాష్ట్రధర్మ, పాంచజన్య పత్రికలకు సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఈ సమయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వాజ్పేయిలోని చురుకుదనము, రచనా నైపుణ్యము, వాక్చాతుర్యం గమనించి ఆనాటి జనసంఘ్ స్థాపక అధ్యక్షుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి పరిచయం చేశాడు. శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీ, ఆయనకు బెంగాలీ బాగా వచ్చు కానీ హిందీ కొంచెం వచ్చు. దాంతో వాజ్పేయిని తన అనువాదకుడిగా పెట్టుకున్నాడు. ముఖర్జీ ఎక్కడికి వెళ్ళినా ఆయనతో ఉండేవాడు. ఆ విధంగా పార్టీలో ఎంత మంచి స్థానం సంపాదించాలంటే ఉపాధ్యాయ ముఖర్జీల ప్రోద్బలంతో 1952 మొదటి జనరల్ ఎలక్షన్స్లో 26 ఏళ్ల వయసులో ఉన్న వాజ్పేయిను లక్నో నుంచి ఎంపీగా పోటీ చేయించారు. అంత నమ్మకం. కానీ ఆ ఎన్నికలో వాజ్పేయి ఓడిపోయాడు. అది చిన్న టెక్నికల్ పొరపాటు వల్ల. బ్యాలెట్ పేపర్ల రంగులు ఎమ్మెల్యే, ఎంపీకి తేడా సరిగా చెప్పనందున్న వాజ్పేయి ఓట్లన్నీ ఎమ్మెల్యేకి పడిపోయి ఓడిపోయాడు. ఈలోపు శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్లో 23/6/1953న రాజకీయ కుట్రలతో అరెస్ట్ అయ్యి ఆ కుట్రలకే బలయ్యాడు. జనసంఘ్ తరపున పార్లమెంట్లో గట్టిగా మాట్లాడేవారు ఉండాలని 1955లో వాజ్పేయిని రాజ్యసభకు పంపారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. 1957లో వాజ్పేయిని ఎలాగైనా గెలిపించుకోవాలని మధుర, లక్నో, బలరాంపూర్లో నిలబెట్టారు. మధుర, లక్నోలో ఓడిపోయాడు. బలరాంపూర్లో వాజ్పేయి గెలిచాడు. ఆ గెలిపించింది కూడా అక్కడి ముస్లిం భూస్వాములు, నాటి జమీందారులు. జీపులు కూడా వారే ఇచ్చేవారు ప్రచారానికి. అలాగే 1962 ఎన్నికలు బలరాంపూర్, లక్నోలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే మళ్ళీ 1962లో రాజ్యసభ పంపారు వాజ్పేయి గారిని. ఆయన ఏదో రూపంలో పార్లమెంట్లో మన వాణి వినిపించాలనేది నాటి నాయకుల యొక్క కోరిక. పార్లమెంట్లో విదేశీ వ్యవహారాలు బాగా మాట్లాడేవాడు. టిబెట్ వ్యవహారాల్లో నెహ్రూను కూడా విమర్శించాడు. 1960 ప్రాంతంలో ఫారిన్ డెలిగేట్స్కు వాజ్పేయిని పరిచయం చేస్తూ నెహ్రూ గారు మా యంగ్ ఎంపీ భవిష్యత్తు ప్రధాని అని చెప్తాడు. అది నిజమైంది కూడా. అంటే వాజ్పేయి యొక్క విషయ పరిజ్ఞానాన్ని నెహ్రూ బాగా విశ్లేషించారని అనుకోవాలి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆ సమయంలోనే గోవధ నిషేధించాలని చెప్పేసి వేలాది మంది సాధువులు పార్లమెంటు మీద దాడి చేశారు 7/11/66న. కానీ పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో అనేక మంది సాధువులు చనిపోయారు. ఆ రోజు గోకులాష్టమి. 1967లో వాజ్పేయి గెలిచాడు. ప్రతిపక్షానికి సీట్లు ఎక్కువగా వచ్చాయి. అలాగే యూపీ, బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ లోపల మాజీ రాజులు, జమీందారులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని 1969లో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, అలాగే ఎంఆర్టీపీ మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనే చట్టాన్ని కూడా తెచ్చారు. 1969-70 మధ్య కాంగ్రెస్ బలం తక్కువగా ఉండటంతో కమ్యూనిస్టుల మీద ఇందిరాగాంధీ ఆధారపడేవారు. దాని ఫలితమే పై చట్టాల రాక. 1971లో ఇందిరాగాంధీ గెలిచారు, వాజ్పేయి కూడా గెలిచారు. అప్పుడే బంగ్లాదేశ్ ఏర్పడింది కూడా. అప్పుడు ఇందిరాగాంధీ అలీన విధానానికి వ్యతిరేకంగా రష్యాతో పొత్తుగా ఉంది అని చెప్పేసి వాజ్పేయి గారు విమర్శించేవారు. 74 మేలో పోఖ్రాన్లో మొట్టమొదటి అణుపరీక్ష జరిగింది. దాన్ని వాజ్పేయి గారు సమర్థించారు కూడా. కానీ 1974లోనే గుజరాత్లో మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థులు గొడవ మొదలుపెట్టారు. నవనిర్మాణ ఉద్యమం మొదలైంది.
బీహార్లో కూడా విద్యార్థులు సంపూర్ణ క్రాంతి ఉద్యమం లేవదీశారు. దానికి నాయకుడు జయప్రకాష్ నారాయణ్. ఫలితంగా 1975లో 25/6/75న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది దేశంలో. అప్పుడు ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వాజ్పేయి బెంగళూరులో ఉంటే ఆయన్ను అక్కడే అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన వెన్నునొంబితో చాలా బాధపడేవాడు. జైల్లో ఆనాటి ఖైదీలందరూ చాలా భయపడేవాళ్ళు. జైల్లో ఖైదీలందరినీ పట్టుకెళ్ళి కాల్చేస్తారని, ఎమర్జెన్సీ ఇప్పట్లో తొలగించరని భయం వ్యక్తం చేసేవారు. కానీ వాజ్పేయి వారందరికీ ధైర్యం చెప్పేవాడు. తర్వాత ఆయన్ని ఢిల్లీ జైలుకు మార్చారు. ఎమర్జెన్సీ 21/3/77 వరకు, అంటే దాదాపు 21 నెలలు ఆ ఘోరమైన కాలం కొనసాగింది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో వాజ్పేయి న్యూఢిల్లీ నుంచి గెలిచి మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో విదేశీ వ్యవహారాల మంత్రిగా, లాల్కృష్ణ అద్వానీ గారు సమాచార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆ ఎన్నికల్లో జనసంఘకు 90 సీట్లు వచ్చాయి. మిగతా భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినగలరు.